కాకినాడ పోర్టు నుంచి ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం రవాణా అవుతోంది. AMTU 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్కి ఎగుమతి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టుకు చేరి షిప్లో లోడింగ్ అయింది. ఫిలిప్పీన్స్కు వెళ్లనున్న బియ్యం షిప్కు జెండా ఊపి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మంత్రి గారు ఇటు చూడండి. మంత్రి గారు ఇలా తిరగాలి. మంత్రి గారు తిరగాలి. మంత్రి గారు తిరగాలి. తెలంగాణలో ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. ఆ విధంగా భారతదేశంలోనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మరి ప్యాడీ ప్రొడక్షన్ ఇది హైయెస్ట్ ఇన్ ద కంట్రీ నౌ. మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండే సూచనలు అవపడుతున్నాయి. అంటే సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పండుతుంది. మేము లోకల్గా కన్జంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. We are looking at various markets in South. సార్